Hi everyone, how are you all? Let's learn simple English sentences. వర్షం మొదలైంది. వర్షం అంటే రైన్ మొదలవడం. స్టార్టెడ్. The rain has started. చినుకులు పడుతున్నాయి. చినుకులు అంటే డ్రిజ్లింగ్. చినుకులు పడుతున్నాయి. ఇట్స్ డ్రిజ్లింగ్. చినుకులు పడుతున్నాయి. ఇట్స్ డ్రిజ్లింగ్. కుండపోత వర్షం పడుతుంది. కుండపోత అంటే డౌన్ పోర్. కుండపోత వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్ డౌన్ పోర్. ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులు అంటే గస్టీ విండ్స్. వీస్తున్నాయి అంటే బ్లోయింగ్. ఈదురుగాలులు వీస్తున్నాయి. గస్టీ విండ్స్ ఆర్ బ్లోయింగ్. నిన్న వడగళ్ల వాన పడింది. వడగళ్ళు అంటే హెయిల్. వడగళ్ల వాన హెయిల్ స్టామ్. దేర్ వాజ్ ఏ హెయిల్ స్టామ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న వడగళ్ల వాన పడింది. దేర్ వాజ్ ఏ హెయిల్ స్టామ్ ఎస్టర్డే. రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. ఇట్ వాజ్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రంతా ఆల్ నైట్. వర్షం పడుతూనే ఉంది. ఇట్ వాజ్ రైనింగ్ ఆల్ నైట్. వర్షం పడుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ లేకపోతే ఇట్స్ రైనింగ్. వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్. ఆగి వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ. ఇంటర్మిటెంట్లీ అంటే ఆగి పడ్డాన్ని ఇంటర్మిటెంట్లీ అంటాం. ఇట్స్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ. అక్కడ వర్షం పడిందా? హ్యాజ్ ఇట్ రైన్డ్ దేర్? అక్కడ వర్షం పడిందా? హ్యాజ్ ఇట్ రైన్డ్ దేర్? వర్షం పడేలా అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రైన్. వర్షం పడేలా అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రైన్. నేను వర్షంలో తడిసిపోయాను. ఐ గోట్ వెట్ ఇన్ ద రైన్. తడిసిపోవడాన్ని వెట్ అంటాం. నేను వర్షంలో తడిసిపోయాను. ఐ గోట్ వెట్ ఇన్ ద రైన్. ఉరుములు మెరుపులు పిల్లల్ని భయపెట్టాయి. థండర్ అండ్ లైట్నింగ్ స్కేర్డ్ ద కిడ్స్. థండర్స్ అంటే ఉరుములు, మెరుపులు అంటే లైట్నింగ్. స్కేర్డ్ అంటే భయపడ్డం. థండర్ అండ్ లైట్నింగ్ స్కేర్డ్ ద కిడ్స్. మా ఇంటి దగ్గర పిడుగు పడింది. పిడుగుని ఇంగ్లీష్లో థండర్ బోల్ట్ అంటాం. ఏ థండర్ బోల్ట్ స్ట్రక్ నియర్ అవర్ హౌస్. స్ట్రక్ అంటే ఫోర్స్ఫుల్లీ వచ్చి పడ్డాన్ని స్ట్రక్ అంటాం. ఏ థండర్ బోల్ట్ స్ట్రక్ నియర్ అవర్ హౌస్. వడగళ్ల వాన కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ద క్రాప్స్ వర్ డ్యామేజ్డ్ డ్యూ టు ద హెయిల్ స్టోమ్. హెయిల్ స్టోమ్ అంటే వడగళ్ల వాన. క్రాప్స్ అంటే పంటలు. డ్యామేజ్ అంటే దెబ్బతింటాం. ద క్రాప్స్ వర్ డ్యామేజ్డ్ డ్యూ టు ద హెయిల్ స్టోమ్. అక్కడ వర్షం పడిందా? హ్యాజ్ ఇట్ రైన్ దేర్? అక్కడ వర్షం పడిందా? హ్యాజ్ ఇట్ రైన్ దేర్? అతను కారు ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నాడు అంటే నారోలీ ఎస్కేప్డ్. కారు ప్రమాదం కార్ యాక్సిడెంట్. హీ నారోలీ ఎస్కేప్డ్ ద కార్ యాక్సిడెంట్. అతను పడిపోకుండా త్రుటిలో తప్పించుకున్నాడు. నారోలీ ఎస్కేప్డ్ పడిపోవడం. ఫాలింగ్. He narrowly escaped falling. నాకు అస్సలు భయం లేదు. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్. ఎట్ ఆల్ అంటే అస్సలు. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్. నాకు అస్సలు భయం లేదు. ఐఎమ్ నాట్ స్కేర్డ్ అంటే నాకు భయం లేదు. నాకు ఇది అస్సలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ దిస్ ఎట్ ఆల్. నాకు ఇది అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఈరోజు పని చేయాలని అనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ టుడే. నాకు ఈరోజు పని చేయాలని అనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ టుడే. నాకు అడిగే హక్కు ఉంది. ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్. దీన్నే ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ అని కూడా అనొచ్చు. ఎప్పుడు అలాగే అంటారు కదా, ఈసారి ఐఎమ్ ఎంటైటిల్డ్ టు ఆస్క్ అని చెప్పండి. మీరు వివరంగా చెప్పగలరా? కెన్ యూ ఎలాబరేట్? మీరు వివరంగా చెప్పగలరా లేకపోతే మీరు వివరించగలరా? కెన్ యూ ఎలాబరేట్? ఎలాబరేట్ అంటే వివరించడం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి.